రోబోలతో ఆపరేషన్లు చేయించడం మంచిదా కాదా అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది. రోబో సినిమాలో డాక్టర్గా పనిచేయడము రోబో, బట్ ఆ తర్వాత హ్యూమన్ అంశం టచ్లో ఫెయిల్ అయ్యి చివరికి రోబోని డిస్మాండిల్ చేసింది చూసాం. బట్ ఇప్పుడు రోబోలతో ఆపరేషన్ చేయించడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా హ్యూమనాయిడ్ రోబోలు మనుషులు వ్యవహరించే ఒకటి కాదు 2 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాండియాగో శాస్త్రవేత్తలు గంతం సాధించారు. ఒక ఆపరేషన్లో సర్గీ అనే రోబోను ఒక వైద్యుడు రిమోట్ కంట్రోల్ సాయంతో పనిచేయించి పిత్తాశయాన్ని గ్లాల్ బ్లాడర్ తొలగించగా 2 హ్యూమనాయిడ్ రోబోలు తమలో తాము మాట్లాడుకుంటూ 2 ఆపరేషన్ పూర్తి చేశాయి. ఈ ప్రయోగం వివరాలు అంతర్జాతీయ ప్రఖ్యాత సైన్స్ జర్నల్ నేచర్ జూలై 8వ తేదీ సంచికలో ప్రచురితమయ్యాయి. 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోబోలతో శస్త్రచికిత్సలు చేయించడం ఇప్పుడు కొత్త ఏమీ కాదు. తరచు ఇట్లాంటి వార్తలు చదువుతూనే ఉంటాం. అయితే ఇందులో చాలా పరిమితులు ఉన్నాయి. మొదటగా వీటి బరువుని ఇంట్యూటివ్ సర్జికల్స్ వారి డావిన్సీ సర్జికల్ సిస్టమ్ 820 కిలోల వరకు బరువు ఉండే సిఎంఆర్ సర్జికల్స్కి చెందినటువంటి వెరిసియస్ 450 కిలోలు ఉంటుంది. మెట్రానిక్ కంపెనీ తయారు చేసిన హ్యూగో ఆర్ఏఎస్ సుమారు 540 కిలోల బరువు ఉంటుంది. వీటిని ఆపరేషన్ థియేటర్లో అమర్చడం పనిచేయించడం కష్టమైన వ్యవహారం. ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న సిబ్బంది అవసరం. పైగా ఒక్కోటి కొన్ని రకాల సర్జరీలు మాత్రమే చేయగలవు. హ్యూమనాయిడ్ రోబోలు ఈ పరిమితులన్నీ అధిగమించగలవని అంచనా వేస్తున్నారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఉపయోగించిన హ్యూమనాయిడ్ రోబో సర్గి 5 అడుగుల ఎత్తు, సుమారు 27 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. ఆపరేషన్ థియేటర్కి నడుచుకుని రాగలరు. సర్జికల్ రోబోలతో పోలిస్తే చౌక. ప్రపంచంలోనే ఏ మూలలోనైనా ఇట్టే ఉపయోగించవచ్చు. పేద మధ్యాదాయ దేశాల్లో వనరులు వస్తువులు తక్కువ ఉన్న చోట్ల ఈ హ్యూమనాయిడ్ రోబోలు ప్రాణాలు నిలిపి కీలకమైన శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు ఎంతో ఉపయోగపడతాయని కాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్ళు చెబుతున్నారు.